ఎంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో, ఎంతమంది చూస్తారో, ఎంతమందికి అవసరమో కూడా నాకైతే తెలీదు. కానీ ప్రతి ఒక్క మనిషికి, భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క మనిషికి అవసరమైన విషయం ఏమిటంటే, ఆంజనేయ స్వామి వారిని చూశారు కదా, ఏమాత్రం అవకాశం ఉన్నా మరకతంలో, మరకతం అంటే ఆకుపచ్చ, మనం స్వతహాగా అంటూ ఉంటాం, ఆయన పచ్చగా జీవించు తండ్రి అని అంటూ ఉంటాం. అలా మరకతంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారు, మరకత ఆంజనేయ స్వామి వారు కార్యసిద్ధి, ఆయనని మనం ఒక 2-2.5 రంగులాల్లో ఉండేటువంటి మరకత ఆంజనేయ స్వామి వారిని మనం ఇంటికి తెచ్చుకొని పెట్టుకోగలిగితే, ఇంటికి తెచ్చుకొని పెట్టుకొని అనునిత్యము కనీసం రోజు 111 సార్లు త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్ర మాస్తాయ దుఃఖ క్షయకరో భవ అని జపం చేయండి. ఆయన ముందు కూర్చొని 111 ఇలాచి దండ, ఇలాచి అంటే ఏలకులు ఉంటాయి కదా, అవి 111 దండకొచ్చండి. ఆ దండకొచ్చి ఆంజనేయ స్వామి వారు ఆ చిన్న విగ్రహం 2-2.5 రంగులలో మరకతం అద్భుతంగా ఉంటుంది, అది తీసుకొచ్చి ముందు పెట్టుకోండి. ఆ మాల బయటికి కనిపించేలా కాకుండా ఇలా మూసేసుకోండి, లోపలికి ఇలా మూసేసి మాల పట్టుకొని 111 సార్లు త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ చక్కగా 111 సార్లు మంత్రాన్ని చేసుకొని అంత వడపప్పు స్వామివారికి నివేదన పెట్టి, మళ్ళీ ఆ ఇలాచీ మాల స్వామివారి మీదకి దండలాగా చుట్టుతో చుట్టు పెట్టేసేయండి. మళ్ళీ మర్నాడు అది సాయంకాలమైనా చేయొచ్చు, ఉదయమైనా చేయొచ్చు. ఎందువలనంటే సాక్షాత్తు సీతామ్మవారి కోసం లంకలోకి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారిని చూసి ఆనందపడేటువంటి సమయంలో ఆంజనేయ స్వామి వారు, అమ్మా నా భుజం మీద కూర్చొని మిమ్మల్ని ఇప్పుడే తీసుకుపోతానంటే, ఆయన ఇంతే ఉంటాడు పాపం, అప్పటికి చాలా చిన్నగా ఉంటాడు. సహజమైనటువంటి చపలత్వము, చంచల స్వభావాన్ని నువ్వు పోగొట్టుకోలేకపోయావు. అలాగే చిన్న శరీరం నీది, నేను నీ మీద కూర్చుంటే నన్ను తీసుకువెళ్తావా, రాముడి దగ్గరికే తీసుకువెళ్తావు, మధ్యలో జారివిడి చేస్తావు అని పుత్రోత్సాహంతో అమ్మవారు అంటే వెంటనే కొండంతగా తన కాయాన్ని పెంచేస్తారు. జయ హనుమంతుడి విశ్వరూపాన్ని ప్రదర్శన చేస్తే సీతామ్మవారు ఎక్కడ ఉంది అసలు ఆవిడ కనిపించట్లా, ఆయన ముందు సీతామ్మవారు కనిపించట్లా. అలా చూస్తే అసలు ఆంజనేయ స్వామి వారి ఒక ముఖం కనిపించట్లా, అంత ఆకాశానికి వెళ్ళిపోయారు ఆంజనేయ స్వామి వారు. జయ హనుమ నీ విశ్వరూపాన్ని గాంచిద్రయ్యా, శాంతించవయ్యా అని అమ్మవారు ఆంజనేయ స్వామిని కోరగా ఆయన మళ్ళీ శాంతించారు. హనుమా నీవు కాక మరి ఈ లంక ఎవరు దాటి రాగలరు, ఇంతమంది రాక్షసులను ఎవరు సంహరించగలరు అని మాట్లాడుతూ అప్పుడు అంటుంది, హనుమా ఏదైనా నీతోటే సాధ్యం, నీ వలనే సాధ్యం, నీ మంత్రంతోటే సాధ్యం, సాధించలేము అనేటువంటిది ఏదీ లేకుండా జీవితం సాఫీగా నడవాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక్క చిన్న శ్లోకమే వారి జీవితాన్ని ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు తీసుకుని రాగలయ్యా. అంటే నీవు కాక మరి ఎవరు ఈ వారధి దాటుతారు, 100 యోజనాలు ఉన్నటువంటి వారధి దాటారు ఆంజనేయ స్వామి వారు. అమ్మవారి దగ్గరికి వస్తే మళ్ళీ ఇంత అయిపోయాడు ఆయన, అమ్మవారు అడగగానే మళ్ళీ అంత అయిపోయాడు. కనుక నీ వలనే ఏ కార్యమైనా నెరవేరుతుంది. కనుక అమ్మవారు సకల జనాల క్షేమాన్ని కోరి చెప్పినటువంటిదే ఆంజనేయ స్వామి వారి మీద ఉండేటువంటి పుత్రోత్సాహంతో, పుత్ర వాత్సల్యంతో త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవా. మరకతం అంటే అది ఎప్పుడూ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. మనం చేసే వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మనం ఉండేటువంటి దాంట్లో వృద్ధి చెందించడం కోసం ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు అది ఉన్నటువంటి నెగిటివ్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది. ప్రతి క్షణం ఆ పరిసరాలు ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం బయటికి పంపించేసేసి ఎక్కడెక్కడ ఎనర్జీ పాజిటివ్ ఉంటుందో
దాన్ని స్వీకరిస్తూ అది ఎవరైతే ఇంట్లో ఉంటుందో వారికి మంచి యోగాన్ని ఇస్తూ ఉంటుంది. మామూలుగానే మరకతం అనేటువంటిది, ఆ కార్యసిద్ధి అనేటువంటిది మరకత ఆంజనేయ స్వామి వారు మన ఇంట్లో కనుక ఉండి ప్రతిరోజు ఒక 30 నిమిషాల సమయాన్ని వెచ్చించి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను ఇత్రమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అని చెప్పి 111 సార్లు అనుకొని ఇంత పెసరపప్పు నివేదన పెట్టి ఇక మన పని మనం చేసుకోవచ్చు. లేదా అరటిపండు ఉంటే అరటిపండు నివేదన పెట్టి ఇక మన పని మనం చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి ఎంత ప్రశాంతంగా ఉంటారు అనంటే, మనకు గృహ రుణము, వాహన రుణమో ఏదో ఉంది, 4-5 రుణాలు ఉన్నాయి, ఈఎంఐలు. నెల తిరిగితే 1వ తారీఖు 2వ తారీఖు జీతం వస్తే 5వ తారీఖు 6వ తారీఖు అయ్యేటప్పటికి మొత్తం జీతం మొత్తం మనకు ఖాళీ అయిపోతుంది. ఇంకా ఏమి ఉండదు. మళ్ళీ 1వ తారీఖు వరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి. ఈఎంఐలు అన్నీ కట్టిపోతాయి. అనుకోకుండా అస్సలు ఉన్నటువంటి ఈఎంఐలు అన్నీ అయిపోయి వచ్చిన జీతం అంతయు కూడా 10వ తారీఖు అయినా 11వ తారీఖు అయినా ఇప్పటివరకు ఏ నెల కా నెల ఈఎంఐలు కట్ అయిపోతున్నటువంటి జీతం ఎక్కడికి పోకుండా అలా బ్యాంకులోనే ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. భగవంతుడా, ఇంత కష్టపడుతుంటే ఈరోజు నాకు ఎలాంటి ఈఎంఐలు లేకుండా నా రూపాయిని నేను చూడగలిగాను అని ఎంత సంతోషపడతామో అంత కొన్ని వేల రెట్లు మనం సంతోషపడే రీతిలో దీనికి అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు. త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ ఎత్ర మాస్తాయ దుఃఖక్షయకరో భవ. అంటే నేను చేసేటువంటిది 10 నిమిషాలు కావచ్చు, అరగంట కావచ్చు, ప్రమాణంగా వేరే ఆలోచన లేకుండా, నాకు ఇది కావాలి అది కావాలని ఆలోచన లేకుండా నీ మీద ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసంతో నేను చేస్తున్నాను తండ్రి జపం అనేటువంటిదిగా మనం ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. 2-2.5 అంగుళాలు ఉంటుంది. మీరు అభిషేకంలో విగ్రహం చూశాక చక్కగా మరొకసారి నేను మీకు చూపిస్తాను. ఇది పంచలోహాలు. ఇలా మనకు గదాధారి అయినటువంటి ఆంజనేయ స్వామి వారు మనకు 2-2.5 అంగుళాలలో చక్కగా మరకతంలో లభ్యమవుతారు. ఖచ్చితంగా అది ఇంటికి తెప్పించుకునే ప్రయత్నం చేయండి. అయితే మొదటిసారి అది ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం చక్కగా దానికి తక్కువలో తక్కువ, ఇంతకు మించి అవకాశం లేదు అనుకుంటే ఒక 11 సార్లు మంజు సూక్తంతో అభిషేకం చేయించి ఇంట్లో ఉంచుకోండి. 1100 సార్లు మంజు సూక్త పారాయణ చేసి ఆ ఒక్క విగ్రహాన్ని ఇంట్లో మేము తెప్పించుకుంటాము అంటారా? బ్రహ్మాస్త్రం వల్లే అది పనిచేస్తుంది మన ఇంట్లో. అశ్వత్థామ గురించి మనం ఈ మధ్యన మనం చూసాం. అతపూర్వం గురించి ఎవరికి తెలియదు మన వాళ్ళకి. మహాభారతంలో అశ్వత్థామ సర్వశాంతికై ఇక పాండవులను నిహతం చేసేయాలని చెప్పి శర్వాస్త్ర ప్రయోగం చేస్తారు. ఆ సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినప్పుడు ఏమీ మాట్లాడలేక అశ్వత్థామ తలదించుకొని పక్కకి వెళ్ళిపోతాడు. ఆ రకంగా ఆ ఒక్క మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి 1100 సార్లు మంజు సూక్త పారాయణతో జలాధివాసము అని అంటారు. అంటే ఇప్పుడు మనం అభిషేకం చేస్తున్నాం ఇట్లా, కానీ ఇంత బాండి లాంటిది తీసుకొని, గిన్నె లాంటిది ఆ విగ్రహం అందులో పెట్టేసుకొని ఒక 11 రోజులు సమయం పడుతుంది. 1100 సార్లు మంజు సూక్తం కావాలంటే ఒక 11 రోజులు సమయం పడుతుంది ఖచ్చితంగా. ఓ 10 మందిని కూర్చోబెట్టుకుంటే ఒకరోజు అయిపోతుంది. ఒక మనిషే కూర్చొని చేస్తే 11 రోజులు సమయం పడుతుంది. అభిషేకం చేస్తూ ఆ నెలలో అలానే అట్టు పెట్టి 11 రోజుల పాటు జలాధివాసంగా ఉంచి 11 రోజు నాడు బయటికి తీసి ప్రాణప్రతిష్టలు అవన్నీ చేసుకొని ఆ ఒక్క యంత్రాన్ని, ఆ ఒక్క విగ్రహాన్ని మన ఇంట్లో కనుక మనం ఉంచుకున్నామంటే కుటుంబం మొత్తానికి కూడా బ్రహ్మాస్త్రము వలె అది పనిచేసి అకాల మృత్యువు అనేటువంటిది దరిదాపులకు రానికుండా, రుణము అనేటువంటి మాట మన చెవుని పడకుండా, ఎప్పుడూ కూడా సౌభాగ్యంగా సౌశీల్యంతో తులతూగే రీతిలో వజ్ర కవచము వలె, అంటే బుల్లెట్ ప్రూఫ్, అందరికీ అర్థమయ్యే భాషలో బుల్లెట్ ప్రూఫ్ అంటారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ అనేటువంటిది ఏ రకంగా అయితే కనుక మనకు ఆ జాకెట్ వేసుకుంటే పేల్చినా మనకు తగలదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే. అలానే బుల్లెట్ ప్రూఫ్ కారు పెట్టుకుంటే ఎంతమంది పేల్చినా మనకు ఏమీ కాదు. అంతకు మించిన వజ్ర కవచం వల్లే మన కుటుంబానికి ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు స్వామివారి రక్షణగా ఉంటారు. ఇంత ఖచ్చితంగా మీరు ఎలా చెబుతున్నారండి
అని మీకు డౌట్ రావచ్చు. నేను అనునిత్యం ఆరాధన చేసేటువంటి ఈశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, గణపతి వారు కావచ్చు, ఆంజనేయ స్వామి వారు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, సూర్యుడు కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సహా అనునిత్యం నేను కొలిచేటువంటి దేవతా శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దం నన్ను ఏ రకంగా కాపాడుతుందో నాకు తెలుసు కదా. 2000-2500 కిలోమీటర్ల దూరం నేను కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. 2000-2500 కిలోమీటర్లు అయినప్పటికీ కూడా 2 రోజులు పడుతుంది మహా అయితే అనుకుంటా. కారులో ఎక్కుతాను, కారు వేసుకుని వెళ్ళిపోతా. రోడ్లు తెలియవు, ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు, ఇక్కడ వాతావరణాలు తెలియవు, కానీ లొకేషన్ పెట్టుకుంటాము, ఫలానా ఊరు వెళ్ళాలని చెప్పి. కాశీ అయితే సుమారుగా 8 సార్లు నేను కారులో వెళ్ళొచ్చుంటా. అరుణాచలం 15-20 సార్లు వెళ్ళొచ్చుంటా. ఓంకారం వెళ్ళా, ఉజ్జయిని వెళ్ళా. దాదాపుగా అన్ని చోట్లకి నేను కారులో తిరుగుతూ ఉంటా. రేపు కాశ్మీర్ కూడా నాకు అమ్మవారి దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయాణాన్ని నేను పెట్టుకుంటున్నా. అందులోని ఈ అమావాస్య రోజు నాటికి కేదార్నాథ్ కూడా ప్రయాణం పెట్టుకున్నా. వెళ్తే కారులోనే వెళ్తా, చెప్పండి ఈశ్వరేచ్ఛ. అంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను డ్రైవర్ని పెట్టుకోకుండా సొంతగా నా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ నేను అన్ని చోట్లకి తిరుగుతూ నేను మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తున్నా. అరుణాచలం వెళ్తే ఇవాళ ఉదయం బయలుదేరుతాను, సాయంత్రానికి వెళ్తాను, రాత్రికి ప్రదక్షిణ చేసుకుంటాను, తెల్లవారుసారి బయలుదేరుతాను, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రానికి వచ్చేస్తూ ఉంటాను. అంటే ఇంతటి ప్రయాణాలు చేస్తున్నా ఎలాంటి ప్రమాదములు లేకుండా ఖచ్చితంగా మళ్ళీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వ్యక్తి నేను ఇంటికి వస్తున్నాను అని అంటే ఆ వజ్ర కవచం అనేటువంటిది ఏ స్థాయిలో మనకు రక్షగా ఉంటుందో గమనించుకోవచ్చు అందరూ కూడా. అలా ప్రతి ఒక్కరూ కూడా ఆ వజ్ర కవచము వలె ఆంజనేయ స్వామి వారి రక్షతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి ఆ 2-2.5 అంగుళాల్లో ఉండేటువంటి చక్కగా మరకత కార్యసిద్ధ ఆంజనేయ స్వామి వారిని ఇంటికి తెప్పించుకొని చక్కగా అనునిత్యం చేసుకోగలిగితే అంతకు మించినటువంటి పుణ్యం మనకు లేదు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అంటే ఆంజనేయ స్వామి వారు ఎవరి అంటే ఈశ్వరుడికి 11వ అవతారం. ఈశ్వరుడు 11వ అవతారమే ఈశ్వరాంశి ఆంజనేయ స్వామి వారు, ఎలాంటి సందేహము లేదు. కనుక మీరందరూ కూడా చక్కగా ఈ వజ్ర కవచము వలె చుట్టూతో ఉంటూ మనం భూమి మీదకి ఏ ఒక్క గమ్యంతో వచ్చామో ఆ గమ్యం చేరే వరకు కూడా ఎలాంటి అవరోధాలు, అపమృత్యుప్రదమైన దోషాలు మనకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ మరకత ఆంజనేయ స్వామి వారిని ఇంట్లో తెప్పించుకొని తక్కువలో తక్కువ 11 లేదా పూర్తి వజ్రకవచ రక్ష అనుకుంటే 1100 సార్లు మహామన్య సూక్త పారాయణంతో జలాధివాసం చేసిన అనంతరం ఆ స్వామివారి మూర్తిని ఇంట్లో ఉంచుకొని మహానైవేద్యం పెట్టవలసిన అవసరం ప్రత్యేకంగా లేదు. పెసరపప్పు అరటిపండు పెట్టినా వచ్చే ఇబ్బంది ఏం లేదు ఆయనకి. అలా ఉంచి ప్రతి ఒక్కరూ కూడా ఇతః పూర్వం ఏం జరిగిందో మనకు అనవసరం, ఇతః పరం మాత్రం కష్ట నష్టాలకు అతీతంగా సుఖ సంతోషాలకు దగ్గరగా ఉంటూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.